అయితే నేనైతే మీ అందరికైతే నంబర్ సిస్టమ్ గురించైతే చెప్తాను. ఈ వీడియోలో మనం ఫస్ట్ నంబర్ సిస్టమ్‌లో బేసిక్స్ అయితే చదువుకుందాం. తర్వాతైతే నేను డివిజిబిలిటీ రూల్ గురించైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, వాట్ ఈస్ ఎ నంబర్? నంబర్‌లో మనకైతే 2 టైప్స్ ఉన్నాయి. రియల్ నంబర్ అండ్ ఇమాజినరీ నంబర్. So what is real number and what is imaginary number? Let's take one example of 4 plus 3i. ఇందులో మనకైతే 4 అనేదైతే రియల్ నెంబర్ అండ్ 3i అనేదైతే ఇమాజినరీ నెంబర్. ఇది ఇమాజినరీ నెంబర్ అని మనం ఎలా చెప్తామంటే ఏదైనా నెంబర్‌లో మనకి i అనేలా వస్తే దాన్ని మనం ఇమాజినరీ నెంబర్‌గా అయితే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనం రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ నెంబర్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా! అసలు రియల్ నెంబర్‌లో టైప్స్ ఏంటో కూడా చూద్దాం. రియల్ నెంబర్స్‌లో అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ నంబర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రేషనల్ నెంబర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏంటో తెలుసు కదా! ఏదైనా నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ √3 తీసుకున్నామనుకో, √9 తీసుకున్నామనుకో అది 3 కదా! అండ్ 2.3 ఇలా తీసుకున్నామనుకో ఏదైనా నెంబర్‌కి మనకి ఎండ్ ఉంటే దాన్ని మనం రేషనల్ నెంబర్‌గా కన్సిడర్ చేస్తాం. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ √2 తీసుకున్నామనుకో 1.41421 ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎండ్ అనేది ఉండదు. సో దాన్ని నో ఎండ్ నో ఎండ్ ఈ నెంబర్స్‌ని మనం ఇర్రేషనల్ నెంబర్ అంటాం. అర్థమైంది కదా! రియల్ నెంబర్స్‌లో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి. రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏదైనా నెంబర్‌కి మనకి ఎండ్ ఉంటే లైక్ 2.4 ఇలా అండ్ ఎండ్ నో డెసిమల్స్ ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఎండ్ అవుతాయి. సర్టెన్ పాయింట్ దగ్గర. దాన్ని మనమైతే రేషనల్ నెంబర్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్ అంటే మనకి ఎండ్ అనేది ఉండదు. డెసిమల్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటాం. సో, ఫస్ట్ మనం ఇప్పుడు రేషనల్‌లో కూడా మనకి టైప్స్ ఉన్నాయన్నమాట. రేషనల్ నెంబర్‌లో కూడా టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటీజర్. సెకండ్ వన్ వచ్చేసి ఫ్రాక్షన్. ఇంటీజర్ అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్, నెగెటివ్ నెంబర్స్ అండ్ 0. All this is called integers. And fractions అంటే ఏంటి? Which has numerator and denominator. Like 2/3, 4/2 ఇలా ఉన్న వాటిని మనం ఫ్రాక్షన్స్ అంటాం. సో ఇప్పుడు మనం కొన్ని నార్మల్ ఫార్ములాస్ చెప్తాను మీకు. న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసు కదా, విచ్ స్టార్ట్ విత్ 1 అండ్ ఎన్ వరకు ఉంటాయి. సో వాటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 నుండి స్టార్ట్ అవుతాయి. అవి హోల్ నెంబర్స్. తర్వాత ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 సో ఆన్. అండ్ ఆడ్ నెంబర్స్ 1, 3, 5 ఇవన్నీ తెలుసు బట్ చెప్తున్నా. అండ్ ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 2, 3, 5 అంటే వీటికి ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇట్సెల్ఫ్ అండ్ 1 అంటే 2 ఫ్యాక్టర్సే ఉంటాయి ప్రైమ్ నెంబర్స్ కి. తెలుసు కదా ఫ్యాక్టర్స్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే 3తో కానీ 1తో తప్ప మిగతా ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వదు. సో దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. దీనికి ఆపోజిట్ నెంబర్ ఏంటి? కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ లో మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయని చెప్పా కదా, ఇట్ సెల్ఫ్ అండ్ 1. సో ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాం అనుకో, దీనికి 1 ఫ్యాక్టరే, 2 ఫ్యాక్టరే, 3 ఫ్యాక్టరే, 6 ఫ్యాక్టరే. ఇక్కడ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దీన్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈవెన్, ఆడ్, ప్రైమ్, కాంపోజిట్ నెంబర్స్ ఇవి మనకి జస్ట్ బేసిక్స్ అన్నమాట. నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేసే ముందు బేసిక్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను నెంబర్ సిస్టమ్ లో మీకైతే ఫస్ట్ మోడల్ గురించి అయితే చెప్తాను. డివిజిబిలిటీ రూల్. ఇది కూడా చాలా సింపులే.
కానీ ఈ ఈ మోడల్ నుంచి అయితే మనం క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ప్రతి ఎగ్జామ్‌లో ఆల్‌మోస్ట్ వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డివిజిబిలిటీ రూల్ నేను కొన్ని నంబర్స్‌కి చెప్తాను. ఇవి కొంచెం రివైజ్ చేస్తే మీకు అర్థమైపోతది. ఫస్ట్ ఏదైనా నంబర్ మనకి 5తో కానీ ఫస్ట్ అన్నమాట. ఏదైనా నంబర్ మనకి 5తో కానీ, 0తో కానీ ఎండ్ అయితుందంటే ఆ నంబర్ డివిజిబుల్ బై 5 అవుతది. ఏదైనా నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 25 తీసుకున్నాం అనుకో అది 5తో డివిజిబుల్ అవుతది. లైక్ 5 5 5 5 20 తీసుకున్నాం అనుకో 5తో అవుతది 4 టైమ్స్. సో ఏదైనా నెంబర్ ఎండ్స్ విత్ 0 అవ్వచ్చు 5 అవ్వచ్చు అది 5తో డివిజిబుల్ అవుతుంది. ఇదొకటి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఏదైనా నెంబర్ ఎండ్స్ విత్ ఓన్లీ 0 ఇందాకేంటి 5 అండ్ 0 కదా ఓన్లీ 0 అయింది అనుకోండి ఆ నెంబర్ డివిజిబుల్ బై 10 అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకున్నాం అనుకోండి 10తో అవుతుంది కదా 2 టైమ్స్. 30 తీసుకుందాం అనుకోండి 3తో సారీ 10తో అవుతుంది కదా 3 టైమ్స్. సో ఏదైనా నెంబర్ ఓన్లీ 0తో ఎండ్ అయితే అది 10తో అవుతుంది. 5 అండ్ 0తో అయితే 5తో అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ 0 వస్తే 10, 5 అండ్ 0 వస్తే 5. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏదైనా నెంబర్ ఇప్పుడు మనం 2 చూసాం కదా థర్డ్ వన్. ఏదైనా నెంబర్ ఎండ్స్ విత్ 0 అండ్ ఈవెన్ నెంబర్. 0 అండ్ ఈవెన్ నెంబర్తో ఎండ్ అయితే ఆ నెంబర్ మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ బై 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 22 తీసుకున్నాం అనుకో 2తో అవుతుంది కదా 11 టైమ్స్. ఇదేంటి ఈవెన్ నెంబర్. సారీ ఈవెన్ నెంబర్. 20 తీసుకున్నాం అనుకోండి ఎండ్ విత్ 0 కదా ఇది కూడా 2తో అవుతుంది 10 టైమ్స్. సో ఏదైనా నెంబర్ ఎండ్స్ విత్ 0 ఆర్ ఈవెన్ నెంబర్ అయితే అది డివిజిబుల్ బై 2. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్. సారీ రైట్ యాడ్ ఓకే. ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకుందాం లైక్ 3, 4, 2. అంటే ఇప్పుడు ఇది నేను చెప్పేది 3కి 9కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ అనమాట. ఏదైనా నెంబర్ లైక్ 3, 4, 2 వీటిని యాడ్ చేసినాం అనుకో 3 + 4 + 2 ఎంత వస్తుంది మనకి 7 అండ్ 9 కదా. ఇది డివిజిబుల్ బై 3 అయితే అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 ఆర్ 9 అయితే ఆ నెంబర్ డివిజిబుల్ బై 9 అండ్ 3 అవుతుంది. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 2, 4, 3, 2, 4, 3 ఈ నెంబర్ తీసుకుందాం. యాడ్ చేద్దాం 2 + 4 + 3 + 2 + 4 + 3 ఎంత వస్తుంది మనకి యాడ్ చేస్తే 6, 9, 11, 15 అండ్ 18 కదా. సారీ 17 ఇప్పుడు డివిజిబుల్ బై 3 అవుతుందా కాదు. 9తో అవుతుందా కాదు. సో ఇది మనకి 3తో 9తో డివిజిబుల్ అవ్వదు అని చెప్పేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. 162 ఎంత 1 + 6 + 2 9 కదా. 9 అనేది 3తో అవుతుంది 9తో అవుతుంది. సో 162 నెంబర్ అనేది మనకి 3తో డివిజిబుల్ అవుతుంది 9తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే ఏదైనా ఒక నెంబర్ వాటి సమ్ చేసి ఆ సమ్ అనేది మనకి 9తో కానీ 3తో కానీ డివిజిబుల్ అయితే అది 3తో 9తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది డివిజిబిలిటీ రూల్ ఫర్ 5th వన్ కదా 4కి చెప్తున్నా. 4కి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం 1624. ఇక్కడ లాస్ట్ టూ డిజిట్స్ తీసుకున్నాం అనుకో ఏంటి 24 అనేది 4తో డివిజిబుల్ అయింది అనుకో అవుతుందా అవుతుంది కదా 4 6 24 కదా. సో ఈ మొత్తం నెంబర్ సారీ ఈ 1624 అనేది కూడా మనకి 4తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ 16 లైక్ ఇక్కడ నేను 7 1 తీసుకున్నాం. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 7 1 కదా. ఈ 7 1 అనేది మనకు 4తో డివిజిబుల్ అవుతుందా కాదు. సో ఈ 1671 అనేది మనకి 4తో డివిజిబుల్ కాదని చెప్పేస్తాం. ఏదైనా మనకి లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అయితేనే మొత్తం నెంబర్ డివిజిబుల్ అవుతుంది అని చెప్తాం. అదొక రూల్ అనమాట. దేనికి ఇది డివిజిబిలిటీ రూల్ ఫర్ 4. సో ఇంతే గైస్ ఆ రూల్స్ అన్నమాట. ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ ఇవాళ మనం ఇప్పుడు ఏమేమి చూసినాం మనం అంటే వాట్ ఈస్ నెంబర్ చూసినాం. నెంబర్ అంటే ఏంటి రియల్ నెంబర్ అవ్వచ్చు ఇమాజినరీ నెంబర్ అవ్వచ్చు అదేంటో చెప్పాను. తర్వాత
రియల్ నెంబర్స్ లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. రేషనల్ నెంబర్ అండ్ ఇరేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే మనకి ఎండ్ ఉంటుంది. ఇరేషనల్ నెంబర్ అంటే హ్యాస్ నో ఎండ్. డెసిమల్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ఇదన్నమాట. తర్వాత ఇంకేం డిస్కస్ చేసినాం మనం? సారీ. రేషనల్ నెంబర్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇంటీజర్ అండ్ ఫ్రాక్షన్. ఇంటీజర్ అంటే పాజిటివ్, నెగిటివ్ జీరోస్ ఉంటాయి. అండ్ ఫ్రాక్షన్ అంటే మనకి ఇలా అంటే న్యూమినేటర్, డినామినేటర్ ఉంటుంది. తర్వాత ఇంటీజర్స్ అంటే చెప్పాను. న్యాచురల్ నెంబర్స్ అంటే స్టార్ట్ విత్ 1. హోల్ నెంబర్స్ అంటే స్టార్ట్ విత్ 0. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8. ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7. ప్రైమ్ నెంబర్స్ అంటే ఇట్స్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఇట్ సెల్ఫ్ అండ్ 1. కాంపోజిట్ నెంబర్ అంటే ఆపోజిట్ టు ప్రైమ్ నెంబర్, అంటే దానికి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. డివిజిబిలిటీ రూల్ కూడా చెప్పాను. అంటే 5 కి 0 కి ఏదైనా నెంబర్ ఎండ్స్ విత్ 5 అండ్ 0 అయితే అది 5 తో డివిజిబుల్ అవుతుంది. ఓన్లీ 0 తో ఎండ్ అయితే అది మనకి 10 తో డివిజిబుల్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఎండ్స్ విత్ మనకి 0 అండ్ ఈవెన్ నెంబర్ తో ఎండ్ అయితే మనకి 2 తో డివిజిబుల్ అవుతుంది. ఇంకేం చూసినాం మనం? 3 కి 9 కి కూడా చూసినాం. ఏదైనా నెంబర్ ని మనం సమ్ చేసి దాన్ని డివిజిబుల్ బై 3 ఆర్ 9 చేస్తే అది డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 3 తో కానీ 9 తో కానీ ఆ మొత్తం సమ్ అనేది మనకి 3 అండ్ 9 తో అవుతుందని చెప్పాను. అంటే మొత్తం నెంబర్. తర్వాత 4 కి ఏదైనా ఒక నెంబర్ లో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి మనకి డివిజిబుల్ బై 4 అయితే టోటల్ నెంబర్ కూడా మనకి డివిజిబుల్ బై 4 అవుతుంది. అంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.